ప్రభువా మీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రము నాయన. ఈ దినాన్ని ఇచ్చినందుకే స్తోత్రాలు. ఈ దినము నిర్గమకాండము 6:7 ఐగుప్తీయుల బరువు కింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే. I am the Lord your God, which bringeth you out from under the burdens of the Egyptian. मैं तुम्हारा परमेश्वर यहोवा हूँ, जो तुम्हें मिस्रियों के बोझों के नीचे से निकल ले आया. చూడండి, ఐగుప్తు బరువుల కింద ఉన్నారట. అయితే నలిగిపోతున్నారు. దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని వెలుపలికి రప్పించాడు. అయితే ఎవరు మోషేను పంపి 10 అద్భుతాలు జరిగిన తర్వాత దేవుడు ఆశ్చర్యరీతిగా వాడు ఐగుప్తుని విడుదల కలిగింది. అయితే సంతోషముతో బానిసత్వము నుండి బయటికి వచ్చారు. అరణ్యములో సాగిపోతున్నారు. అడుగడుగునా దేవుడు వారికి అద్భుతాలు చేస్తున్నాడు. అయితే కొంతమంది సనుక్కుంటున్నారు కూడా. ఎక్కడ చూసినా సనుగుడు అనేది ఉంటుంది. అయితే సనుగుడు వలన ఏమి లాభంలే. దేవుని మీద ఆనుకోవాలి. 38వ కీర్తన 4వ నేను మోయలేని బరువులే అవి నా మీద మోపబడి ఉన్నవి. మన భారాన్ని, మన బరువులను మోసేవాడు మన దేవుడే. సోదరీ సోదరుడా, నీ ఏ భారమైనా ఏ బరువైనా ఆయన మీదవి. ఆయన కృప చూపిస్తాడు. 2 కొరింథీ 5:4 ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాం. అయితే మూలుగుతున్నాం. అందుచేతనే దేవుడు ఇశ్రాయేలు మూలుగులు విన్నాడట. మన మూలుగులు కూడా వింటాడు. మూలగండి అనగా దేవుని గోజాడి మొరపెట్టండి. ప్రభువు చెప్పండి. ఆయన ఒక్కడే మన మూలుగులు విని మనకు సహాయం చేసి ఆదుకునే దేవుడు. అలాంటి దేవుని మీద మనం ఆనుకొని ముందుకు సాగాలి. ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీరు మమ్మల్ని కనికరించండి. దేవా, భారమైనటువంటి సమస్యల నుండి మమ్మల్ని విడిపించి మీకు సన్నిహితంగా జీవించేదానికి మీ కృప మాకు ప్రసాదించమని, మీ ప్రత్యేకమైన ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.